నేను దేవుని కొరకు ₹1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,000, 20,000, 50,000 ఇచ్చాను. ఈ చిన్న తప్పు చేస్తే దేవుడు నన్ను ఏమైనా శిక్షించేస్తాడా అని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా మనకు అనిపించచ్చు, నేను దేవుని కొరకు ఇరమర రాత్రి పగలు తేడా లేకుండా తెగ కష్టపడిపోతున్నాను, ఇప్పుడు దేవుని కాదని ఏదైనా చిన్నగా ఏదైనా చూస్తే దేవుడు నన్ను ఏమన్నా అనేస్తాడా? ఇలాంటి బోధలు ఉన్నాయి సమాజంలో. దేవుని కొరకు కష్టపడుతూ దేవుని పని చేస్తూ విరామం లేకుండా పరిచర్య చేస్తే మన ఊరట కొరకు, మన ఉల్లాసం కొరకు చిన్నగా తప్పుడు వీడియోలు చూసినా, తప్పుడు కార్యక్రమాలు చేసినా దేవుడు పెద్దగా ఏమి అన్నాడట? ఎక్కడుంది బైబిల్లో? నువ్వు పరిచర్య చేస్తే దేవునికి ఏమైనా కలిసి వస్తుందా? నీ ధనం ఇస్తే దేవునికి ఏమైనా కొండలు పెరిగిపోతాయా? నువ్వేమైనా గొప్పగా ప్రసంగం చేస్తే, నువ్వు పాటలు పాడితే, నీకున్నదంతా ఇచ్చేస్తే దేవునికి ఏమైనా ఆస్తులు పెరుగుతాయా? ఇప్పుడు నువ్వేమి ఇవ్వకపోతే ఆయనకి ఏమైనా తరిగిపోతాయా? నీ వల్ల నా వల్ల ఉపయోగం ఏం లేదు. ఏదో ఆయన కృపను బట్టి ఆయన రక్షణలో కొనసాగుతున్న, అది మన ధన్యత, దేవుడిచ్చిన కృప. దీన్ని బట్టి నువ్వేదో చేస్తే ఆయనకేదో వచ్చేస్తుంది అనుకుంటే నీకంత అమాయకుడు, నాకంత అమాయకుడు ఎవరుండరు. దేవుడు చెప్పాడు అంటే ఆయన చెప్పినట్టు తూచా తప్పకుండా బ్రతికితేనే మనలో జీవం స్టార్ట్ అవుతుంది.